ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష పక్షపాత వైఖరి అర్థమైందని అన్నారు. మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందిస్తూ తెలంగాణ పట్ల ప్రధానమంత్రికి ఉన్న పక్షపాత వైఖరి ఈ బడ్జెట్తో తేట తెల్లమైందని, తెలంగాణకు ఒక్క ప్రాజెక్టుకు కూడా చేయూత ఇవ్వలేదని, గతంలో మోడీ వైఖరి చూసినామని, తెలంగాణ విషయంలో తల్లిని చంపి బిడ్డను తీసిండ్రు అని ఎన్నోసార్లు వెటకారంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ విద్యార్థుల యువకుల బలిదానాన్ని అపహాస్యం చేసిన చరిత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీదని ఆయన మండిపడ్డారు. ఆయన మనసులో ఏ విషయం పెట్టుకున్నారో లేదా నింపుకున్నారో కానీ మూడవ టర్ములో అధికారంలోకి వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు చేయూతనివ్వలేదని, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదని, తెలంగాణకు విద్యా సంస్థలను ఒక్కటి కూడా ఇవ్వలేదని, పారిశ్రామిక క్యారిడార్ను ఇవ్వలేదని పూర్తిగా బడ్జెట్లో మొండి చేయి చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో కేవలం 3 ఎంపీలుగా గెలిపిస్తే మరి 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మేమే తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమని అంటూ జబ్బలు చర్చుకుంటున్న బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పీఎం ముందు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముందు మీ నోర్లు పడిపోయాయా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇక్కడ లేదని ఆయన అన్నారు. ఇది తప్పకుండా తెలంగాణపై వివక్ష నిర్లక్ష్య ధోరణి అని ఆయన తెలిపారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ బీహార్కు గతంలో మాదిరిగానే అత్యధిక నిధులు కేటాయించారని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 ఎంపీలు గెలిస్తే పెద్దపీట వేశారని, తెలంగాణ ప్రజలు 8 మంది భాజపా ఎంపీలను గెలిపించారని, కానీ నిధులు లేవని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం చెబుతున్న భాజపా నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై, తెలంగాణ ప్రజల పట్ల కక్షపూరితంగా కేంద్రం వ్యవహరిస్తుందని, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ 2 కేంద్ర మంత్రులు అసమర్థులని, 8 మంది భాజపా ఎంపీలను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారన్నారు. జాతీయ హోదా, మూసీ పరివాహక ప్రాంతం ప్రక్షాళనకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.